खुलते ही आँख हमें मिलते, हर पल वो साथ मेरे चलते। कितना वो प्यार हमें करते, उनकी पलकों में हम पलते। हम खुश नसीब उनको पाकर, हम खुश नसीब उनको पाकर, जिंदगी हमारी गाती है। भगवान हमारा साथी है। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 29/4/2022. मीठे बच्चे, कुछ भी सहन करना पड़े लेकिन इस अंतिम जन्म में पवित्र जरूर बनना है. बाप को पवित्रता की ही मदद चाहिए. మధురమైన పిల్లలరా, ఎన్ని సహించవలసి వచ్చినా కానీ ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రముగా తయారవ్వాలి. ఇది లాస్ట్ జన్మ కదా, చక్రం కంప్లీట్ అవుతుంది. ఈ ఆఖరి జన్మలో తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. బాబాకు పవిత్రత యొక్క సహయోగమే కావాలి మన నుండి. प्रश्न: अंतिम दृश्य कौन सा होगा जिसे समझने के लिए अच्छी विशाल बुद्धि चाहिए? अंतिम దృశ్యం ఎటువంటిది ఉంటుంది? వినాశనం అయ్యే టైంలో దృశ్యం ఎలాంటిది ఉంటుంది? దానిని అర్థం చేసుకోవటం కోసం విశాలమైన బుద్ధి ఉండాల్సి ఉంటుంది. उत्तर: अंतिम दृश्य सबके वापस जाने का. అంతిమ దృశ్యం ఏముంటుంది? అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం అనే దృశ్యం ఉంటుంది. కహా జాతా హై రామ్ గయో రావణ్ గయో.
बाकी सृष्टि की सफाई करने वाले, नई दुनिया की తయారీ करने वाले తోడే బచ్చేంगे చెప్తారు కదా. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయారు, అటువైపు కొద్దిమంది లైట్, అటువైపు కొద్దిమంది, ఇటువైపు కొద్దిమంది సైన్యం మిగిలేరు అని. రాముడి వైపు కొద్దిమంది, రావణుని వైపు కొద్దిమంది మిగిలేరు అని శాస్త్రాల్లో రాశారు. రాముడు వెళ్ళిపోతాడు కదా, తన జన్మ ముగించుకొని వెళ్ళిపోయినట్టు. కొంతమంది రాముడితో కూడా వెళ్తాము అని తయారైతే వాళ్ళకి అర్హత లేక ఉండిపోయారు. మరి రావణుని వైపు రావణుడు చనిపోయాడు, కానీ ఆ వంశం వైపు కొద్దిమంది మిగిలేరు అని. కాబట్టి వాళ్ళెవరు? రావణ రాజ్యం అంటే బయట వాళ్ళు, ఈ సృష్టి శుభ్రం చేయడం కోసం. ఈ సృష్టిని అంటే బాంబులు తయారు చేసేవాళ్ళు, బాంబులు వేసేవాళ్ళు, మళ్ళీ కొత్త సృష్టి యొక్క ప్లానింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు జ్ఞానం తెలుసుకోరు, కానీ మిగులుతారు వాళ్ళు కూడా వినాశనంలోని. అలాగే రాముని వైపు అంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాళ్ళు మీరు, కొద్దిమంది మిగులుతారు. బాబా పిల్లలు కూడా పవిత్రంగా ఉండే పిల్లలు. హమ్ భీ జాయింగే ఫిర్ జహా జీత్ వహా జన్మ హోగా. మనం వెళ్ళిపోతాం, మనం ఏం ఉండిపోతామని కాదు, వెళ్ళి మళ్ళీ ఎక్కడ గెలుపు పొందేమో అక్కడ వచ్చి జన్మ తీసుకుంటాం మనం. భారత్ మీ హీ జీత్ హోగి, బాకీ సబ్ ఖలాస్ హో జాయింగే. భారతదేశంలోనే గెలుపు అనేది వస్తుంది. అన్ని దేశాలు భారతదేశాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. గొప్ప దేశంగా ఇది ప్రఖ్యాతి చెందుతుంది. మనం కూడా మాయా వికారాన్ని జయించి భారతదేశాన్ని గొప్పగా తయారు చేస్తాము. మిగిలిన రాజ్యాలు, మిగిలిన ఖండాలన్నీ సమాప్తి అయిపోతాయి. राजा ही आदि जो धनवान होंगे वो बचेंगे जिनके पास हमारा జన్మ होगा. రాజులు, ధనవంతులు ఎవరైతే మిగులుతారో వారి దగ్గర మీ జన్మ జరుగుతుంది అంటున్నారు బాబా. మన జన్మలు फिर हम सृष्टि के मालिक बनेंगे. వాళ్ళ ద్వారా ఒక పదవిలోకి వచ్చి మనం అటువంటి తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకొని సృష్టికి మాలికులు అవుతాం. మనం ఒక పవర్ అనేది మన చేతికి వస్తుందన్నమాట. అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా రాజ్యం మన చేతికి రావడానికి. అటువంటి చోట జన్మ తీసుకుంటాం మళ్ళీ మనము. ये समझने के लिए విశాల్ బుద్ధి चाहिए. ఈ విషయాలు అర్థం చేసుకోవటం కోసం విశాలమైన బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంత క్లియర్గా బాబా రాబోయే ప్రపంచం ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ ప్రపంచం వినాశనమయ్యే దృశ్యం ఎలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడో చెప్పింది ఇది బాబా, అది ఇప్పుడు చూస్తున్నాం కూడా మన అన్ని. గీత్ నయనహీనుకో రాహు దిఖావో ప్రభు. నయనహీనులైపోయాం, మాకు మార్గం చూపించు ప్రభు అని పాట పాడుతున్నారు. ఓం శాంతి. బచ్చోని గీత్ సున్నా కేతే హే ప్రభు హమ్ అందే హే. పిల్లలు పాట విన్నారు కదా, ఓ ప్రభు మేము అందులై ఉన్నాం, మార్గం చూపించండి అని అడుగుతున్నారు. दर दर पग पग टोकरे खाते रहते, अपने को आप ही कहते कि हम अंधे की औलाद अंधे हैं, हे ప్రభు ఆవు. గుమ్మ గుమ్మంలో దెబ్బలు తింటూ ఉన్నారు, తమకు తామే చెప్పుకుంటున్నారు ఈ పాటలో. అంధుని సంతానం, అంధులైపోయి ఉన్నాము, ఓ ప్రభు రండి మార్గం చూపించండి. అంటే మామూలు కళ్ళు ఉన్నాయి కానీ జ్ఞానం అనేది, జ్ఞాననేత్రం పని చేయట్లేదు, అంధులు కదా. గురువుకే दर मंदिरों के दर पर, नदियों के दर पर धक्के खाते रहते हैं. ఈ కళ్ళు పని చేయటం, మామూలు కళ్ళు ఉన్నా జ్ఞానం అనేది పని చేయట్లేదు కాబట్టి గురువుల గుమ్మంలో అంటే గురువుల ఆశ్రమాలని, మందిరాలు అని, నది తీరాలని వెళ్ళి స్నానాలు చేయటం, ఇలా దెబ్బలు తింటూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. अर्थ तो नहीं जानते कि हमारा वो बाप है, ప్రభు కోపి అనేక నామ్ దే దియే హే. అర్థం తెలియటం లేదు, ప్రభు అంటే అతడు మా తండ్రి అని. ఓ ప్రభు అని పాడేస్తున్నారు కానీ అతడు మా తండ్రి అని తెలియటం లేదు మనుషులకు. ప్రభు కూడా అనేక నామాలు పెట్టుకున్నారు. कहते हैं निराकार नाम रूप से न्यारा है. अब नाम रूप से न्यारी तो कोई चीज़ होती नहीं.
ఒకవైపు అనేక పేర్లు పెట్టి పిలుస్తున్నారు అతనిని, ఇంకొక వైపు నామరూపాలకు అతీతుడు నిరాకారుడు అంటే నామరూపాలు లేనివాడు అనేసుకుంటూ ఉన్నారు. కానీ నామరూపాలకు అతీతంగా ఉండే వస్తువు ఇది ఉండదు అని చెప్తున్నారు బాబా. तुम कहते हो परम पिता परमात्मा कब नाम रूप से न्यारा हो सकता है क्या? అయితే మీరు చెప్తారు పరంపిత పరమాత్మ అనేవారు ఎప్పుడైనా నామరూపాలకు అతీతంగా ఉంటారా ఏంటి? నామరూపాలు లేని వాడై ఉంటారా? मनुष्य ये तो आप ही गाते रहते कि हम अंधे हैं, बाप आकर जब रास्ता बताते तो सज्जे हो जाते हैं. మానవులు తమకు తామే పాటలు పాడి చెప్తున్నారు మేము అందులై ఉన్నాము అని. ఎప్పుడైతే బాబా వచ్చి మార్గం చూపిస్తారో అప్పుడు గుడ్డివాళ్ళ నుండి నేత్రం ఉండేవాళ్ళు అవుతారు. జ్ఞాన నేత్రాలు ఓపెన్ అవుతున్నాయి, తెరుచుకుంటున్నాయి. बाप जो ज्ञान का सागर है वो तुम बच्चों को पढ़ाते हैं, मुक्ति जीवन मुक्ति का रास्ता बताते हैं. జ్ఞాన సాగరుడు బాబా పిల్లలకు చదివిస్తున్నారు. జ్ఞాన సాగరుడు కదా, అందుకే చదివిస్తున్నారు. తర్వాత ముక్తి జీవన్ ముక్తి का మార్గం మనకి చూపిస్తున్నారు. और कोई भी साधु संत सन्यासी मुक्ति जीवन मुक्ति का रास्ता नहीं बता सकते. ఇంకే సాధు సన్యాసులు ముక్తి జీవన్ ముక్తి का మార్గం చూపించలేరు. तो उनको गुरु कैसे कह सकते? ముక్తి కానీ జీవన్ ముక్తి కానీ ఇవ్వలేని వాళ్ళని దీన్ని ఏమంటారు? ముక్తిని గతి, జీవన్ముక్తిని సద్గతి. ఈ గతి సద్గతి ఇవ్వలేని వాళ్ళని గురువు అని ఎలా అంటాము అని చెప్తున్నారు బాబా. ड्रामा में उनका पार्ट है भारत को पवित्रता पर थमाना है. అయితే ముక్తి జీవన్ ముక్తి ఇవ్వలేకపోయిన వాళ్ళు భారతదేశాన్ని వారి పవిత్రత యొక్క శక్తితో పతనం అయిపోకుండా ఆపటం కోసము ఆ టైంలో ఎప్పుడైతే శంకరాచార్యులు వీళ్ళు వచ్చారు, సన్యాసి ధర్మం స్థాపన అయిందో ద్వాపరేగ ఆఖరిలో వాళ్ళ పార్ట్ ఉంది డ్రామాలో. అందుకని వారి యొక్క పవిత్రత మార్గంలో వారు నడవడము, సన్యాసులు కావడం అనేది ఫిక్స్ అయింది డ్రామాలో. అది తయారైంది సన్యాసి ధర్మం. బల్ పవిత్రతో రీతే పరంతు జ్ఞాన్ యోగ్ సే నహి పవిత్ర బంతే. భలే వాళ్ళు పవిత్రంగా ఉంటారు సన్యాసులు, జ్ఞానము యోగము ఆధారంతో పవిత్రం కాదు వాళ్ళు. దవాయి కక్కర్ ఇంద్రియంకో ముర్దా బనా దేతి. మనకు జ్ఞానం ఉంది కదా, ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం వచ్చింది అందుకే పవిత్రంగా ఉండాలి, లేకపోతే పరమాత్మ వచ్చారు తీసుకొని వెళ్తున్నారు అందుకే పవిత్రంగా ఉండాలి. ఇలా మనకి జ్ఞానం ఉంది, పరమాత్మతో రోజు లింక్ అవుతున్నాం, శక్తి దొరుకుతుంది. వాళ్ళకి అది లేకుండానే వాళ్ళకు వాళ్ళు పవిత్రంగా ఉండాలి అనిపించి పవిత్రంగా ఉన్నారు, జ్ఞానయోగాల ఆధారంతో కాదు. వాళ్ళు ఎలా అంటే ఔషధాలు అంటే కొన్ని రకాల మూలికలు వాడి ఇంద్రియాలని డెడ్ చేస్తారు, కంట్రోల్ చేసుకుంటారు. ఇస్మే కోయి తాకత్ నహీ. ఏవో మూలికలు వాడి ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవటం అది ఏమీ శక్తి కాదు. ताकत तो तब मिले जब गृहस्थ व्यवहार में रहते वह स्त्री पुरुष दोनों स्वयं वच शादी कर फिर पवित्र रहे. उसको कहा जाता है बाल ब्रह्मचर्य युगल. శక్తి ఎప్పుడు ఉంటుందంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్త్రీ పురుష ఇద్దరు వివాహితులై కూడా పవిత్రంగా ఉండి చూపిస్తే అప్పుడు అది శక్తి అంటారు. బాలబ్రహ్మచారి జోడి అంటారు అటువంటి వారిని. అటువంటి ఉదాహరణలు కూడా భక్తిలో కొంతమంది ఉన్నాయి. రామకృష్ణ పరమహంస శారదామాత విని చూపిస్తారు. యహా భీ బాప్ సే బల్ మిల్తా హై. అలా ఉంటే ఒకవేళ వాళ్ళైనా సన్యాసులైనా అలా ఉండి చూపిస్తే శక్తి ఉంటుంది అంటున్నారు బాబా ఆ పవిత్రతలో. ఇక్కడ కూడా మనం పవిత్రంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము ఉంటున్నాము అంటే బాబా నుండి బలం లభిస్తుంది, అందుకే పవిత్రంగా ఉండగలుగుతున్నాం. परमपिता परमात्मा ही आकर पवित्र मार्ग स्थापन करते हैं. सत्य में देवी देवता पवित्र प्रवृत्ति मार्ग वाले थे. परमपिता परमात्मा ये వచ్చి పవిత్ర మార్గాన్ని స్థాపిస్తున్నారు. సత్యుగంలో దేవీ దేవతలు పవిత్ర ప్రవృత్తి మార్గంలోనే ఉండేవారు. उनको पवित्र रहते भी बच्चे थे.
దేవతలు సతీగంలో పవిత్రంగా ఉండేవారు. పవిత్రంగా ఉంటూ కూడా పిల్లలు జన్మించేవారు వారికి. मनुष्य ये नहीं जानते कि परमपिता परमात्मा कैसे बैठ उन्हों को ताकत देते हैं जो गर्भगृह में रहते भी నంగన్ नहीं होते. మనుషులకి ఇది తెలీదు, దేవతలు అంత పవిత్రంగా ఎలా ఉన్నారు. వాళ్ళకి గృహస్థం ఉంది, పిల్లలు జన్మించటం అనేది ఉంది, అయినా కానీ వాళ్ళు పవిత్రంగా ఉండే ఆ శక్తి పరంపిత పరమాత్మ వారికి ఇచ్చారు కదా. ఎలా ఇచ్చారు దేవుడికి తెలియదు మనుషులకి. వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా దేవతలు ఎప్పుడు కూడా నగ్నం అయ్యేది, వికారి అయ్యేది ఉండదు చూడండి అన్నారు బాబా. द्रौपदी ने पुकारा था कि ये दुशासन हमको नंगन करते हैं, ऐसे यहाँ भी बहुत बच्चियाँ पुकारती हैं. अब परमात्मा आकर 21 जन्मों के लिए नंगन होने से बचाते हैं. द्रौपदी कोई एक नहीं थी, तुम सब द्रौपदियाँ हो. ద్రౌపది పిలిచింది, దుశ్శాసన్ నన్ను నగ్నంగా చేస్తున్నాడు అని. అది ఇక్కడి కథయే. పవిత్రంగా ఉండమని బాబా చెప్పినప్పుడు కొంతమంది ఇంటిలో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిలు, ఆ మాతలు బాబాని పిలిచేవారు, బాబా రక్షించండి, ఈ వికార్యాల నుండి, వికార్య ప్రపంచం నుండి రక్షించండి అని. బాబా 21 జన్మల వరకు రక్షించేస్తున్నారు కదా పరమాత్మ వచ్చి వికారాల నుండి. ఒక్క ద్రౌపది కథ కాదు, అక్కడ కథలో ఇంతమంది మనం పవిత్రత కోసం పోరాడుతున్నాము అనేది, ఇంతమందిని అక్కడ చూపిస్తే కథ గడబడైపోదు, అర్థం కాదు. అందుకే ఒక్క ద్రౌపదిని అక్కడ మోడల్గా చూపించారు. ద్రౌపది ఒక్కటి కాదు, మీరందరూ కూడా ద్రౌపదిలే. వికారాల్ని జయిస్తున్నారు బాబా సహాయంతో. 21 చీరలు ఇచ్చినట్టు చూపించారు. అంటే 21 జన్మల వరకు వికారాల నుండి రక్షిస్తున్నారు బాబా. तुम बच्चों को शिक्षा मिलती है, बल पति तुम्हें मारे पीटे परंतु तुमको सहन करना है, क्योंकि पवित्र होने बिगर तुम पवित्र दुनिया के मालिक तो बन नहीं सकते. పిల్లలకి ఇక్కడ బాబా శిక్షణ ఇచ్చేది ఏంటంటే, భలే పతి మీకు పవిత్రత కోసం కొట్టినా, తిట్టినా, ఇబ్బందులు పెట్టినా చాలా సహించాలి. సహించి అయినా పవిత్రంగా ఉండాల్సిందే. మీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే పవిత్రత అనేది లేకుండా పవిత్ర ప్రపంచానికి మాలికులుగా, రాజాగా మీరు కాలేరు. సతీగా ప్రాప్తులు అనుభవించడానికి అధికారులుగా కాలేరు మీరు అని చెప్తున్నారు బాబా. కల్ప కల్పం మాతాయే శివశక్తియా బని హో. కల్పకల్పం ఇలా పవిత్రంగా తయారవడం కోసం ఎన్నో ఎన్నో ఎదుర్కొని పోరాడి శివశక్తులు అయింది మీరే, మాతలు మీరే అని చెప్తున్నారు బాబా. అందుకే వారి స్వరూపాలు అలా చూపించారు భక్తి మార్గంలో. సంహారీ స్వరూపం, వికారాలని జయించి పవిత్రంగా తయారవడంలో. जगदम्बा सरस्वती की शेर पर सवारी दिखाती हैं, ये भी महिमा तुम्हारी है. జగదంబ సరస్వతి మమ్మ ఎవరైతే మనకి మోడల్గా తయారయ్యారు, ఎగ్జాంపుల్గా బ్రహ్మబాబా తర్వాత, ఆమెనే అంబ అని సింహం మీద సవారీ చూపిస్తారు. ఇది కూడా మీ మహిమ ఉంది. సింహం మీద సవారీ, పులి మీద సవారీ. ये है ही పతి దునియా అథవా అసరీ దునియా. పావన్ దునియా మన ఈశ్వరీ దునియా. ఇది పతిత ప్రపంచం, అసరీ ప్రపంచం. పావన ప్రపంచం అంటే ఈశ్వరీయ ప్రపంచం. అది ఈశ్వరుడే తయారు చేసినటువంటి ప్రపంచం, సతీయుగం. तो राम राज्य स्थापन करते, పవిత్రత ఫస్ట్. రాముడు శివబాబా. రాముడు అంటే ఇద్దరు ఉన్నారు కదా, దేవత రాముడు వేరు, త్రేతాయుగల రాజా అయ్యాడు, దేవత అతడు. కానీ పరమాత్మ రాముడు వేరు, నిరాకారుడు. అతడు వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు. దానికోసం మనం చేయాల్సిందేంటి? పవిత్రత ఫస్ట్. ఇక్కడ మనం బాబాకు డొనేట్ చేయవలసింది మన జీవితం యొక్క పవిత్రత. काम विकार कितना बलवान है. अच्छे अच्छे मनुष्य भी कहते थे इम्पॉसिबल है जो कोई पवित्र रह सके. కామ వికారం ఎంత బలమైనది. మంచి మంచి ధార్మిక మనుషులు కూడా, మంచి
మంచి వ్యక్తిత్వం ఉండే మనుషులు కూడా ఇది అసంభవము అంటారు, కామవికారాన్ని జయించి పవిత్రంగా ఉండడము అనేది. अरे सतयुग में देवी देवताएं संपूर्ण निर्विकारी थे। तो महिमा गाती हो, आप सर्वगुण संपन्न हो, हम नीच पापी हैं, तो उनको बनाने वाला कोई तो होगा ना। अरे సత్యయుగంలో దేవీ దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు కదా, వారి మహిమ మీరే పాడేరు కదా, సర్వగుణ సంపన్నులు మీరు, మరి సంపూర్ణ నిర్వికారి మీరు అని దేవతల విగ్రహాలు ఎదురుగా వెళ్ళి భక్తిలో పాటలు పాడారు కదా. మీతో పోల్చుకుంటే మేము నీచి, పాపి, కపటి, వికారి అని చెప్పుకున్నారు కదా. మరి దేవతల్ని అంత నిర్వికారిగా పవిత్రంగా తయారు చేసిన వాళ్ళు ఎవరో ఉండి ఉంటారు కదా. बाप ने संगम युग पर आकर के सत्य की स्थापना की है। बापी आकर असुरी दुनिया को दैवी दुनिया बनाते हैं। బాబా సంగమయుగంలో వచ్చి, సత్యయుగం రావడానికి ముందు సంగమయుగంలో వచ్చి ఈ విధంగా సత్యయుగ స్థాపన చేశారు. అసలు ప్రపంచాన్ని దైవీ ప్రపంచంగా తయారు చేశారు బాబా. लोग तो पतित का अर्थ भी नहीं समझते। अरे तुम पुकारते कि हम सब पतित है, पतित पावन आओ. మనుషులకైతే పతిత్తులు అని అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలియదు, పిలుస్తున్నారు. పతితులైపోయాము, ఓ పతిత పావనాలండి, పావనంగా తయారు చేయండి అని. పతితులు అవ్వటం అంటే అర్థం ఏంటి? వికారీగా తయారవడం అనేది మనుషులకి తెలియట్లేదు. పావనంగా అవ్వాలంటే ఈ వికారాల నుండి అతీతం కావాలి మనం అనేది తెలియట్లేదు మనుషులకి. అందుకే కదా ఇప్పుడు కూడా మనం ఇంతమందికి జ్ఞానం చెప్తున్నా రావటానికి మీ సంస్థ మంచిది, బాగా చేస్తున్నారు, కానీ నడవడం కష్టం. పరమాత్మ కృప దొరికేయాలి, దయ దొరకాలి, ఆయన ఆశీర్వాదాలు ఉండాలి, కానీ నడవడం కష్టం. ఆయన అడిగే డొనేషన్ ఇవ్వడం, పవిత్రంగా ఉండడం అంటే దీనిలో వాళ్ళకి మీనింగ్ తెలియట్లేదు. దీనికోసమే పిలిచాం కదా, ఇప్పుడు ఆయన అలా తయారవ్వమంటున్నప్పుడే ఎందుకు కాకూడదు మనం పవిత్రంగా అనేది అర్థం కావట్లేదు. భారత్ పవిత్రత तो डबल सिर था। अब तुम हर एक की बायोग्राफी को भी जानती हो, अब तुम बाप के बानी हो. భారతదేశం ఒకప్పుడు పవిత్రంగా ఉండేది, డబల్ కిరీటాలు ఉండేవి ప్రతి దేవత తలపైన. ప్రకాశం అనేది తప్పకుండా చూపిస్తారు దేవతలు, పవిత్రత యొక్క చిహ్నం అన్నమాట. ఇలా ప్రతి ఒక్కరి చరిత్ర ఏంటనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, బాబా పిల్లలుగా తయారయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. తుమ్కో గాడ్ ఫాదర్ ही बुद्धि में याद आता है, वो बाप निराकार है, परमधाम में रहने वाले हैं, ऐसे बाप को बिल्कुल नहीं जानते. ఇప్పుడు మీకు గాడ్ ఫాదరే బుద్ధిలో గుర్తొస్తున్నారు కదా. గాడ్ ఫాదర్ అంటే అతడు తండ్రి, నిరాకారుడు, పరంధామాలను నివసిస్తూ ఉంటారు. అటువంటి బాబా పరిచయం అసలు పూర్తిగా ఎవరికి తెలియకుండా అయిపోయింది. మనుష్య इस समय बहुत दुखी है, मौत का देखो कितना डर लगता है. మానవులు ఈ సమయంలో చాలా దుఃఖీగా ఉన్నారు, ప్రపంచం అలా అయిపోయింది, మృత్యు కోసం ఎంత భయపడుతూ ఉంటారు. अब बाप कहते हैं मौत सामने खड़ा है, पहले खून की नदियाँ बहेंगी, फिर दूध की नदियाँ बहेंगी. ఇప్పుడు బాబా చెప్తున్నారు మృత్యు ఎదురుగానే నిలిచి ఉంది, దూరంగా లేదు. ముందు రక్తపు నదులు ప్రవహిస్తాయి, చూస్తున్నాం కదా ఆల్రెడీ. తర్వాత పాల నదులు ప్రవహిస్తాయి. అందరూ అంటే ఎంతవరకు క్లీన్ అవ్వాలో, ఎంతమంది ఇంటికి వెళ్ళాలో ఖాళీ అయిపోతే అప్పుడు మళ్ళీ పాల నదులు ప్రవహిస్తాయి. సత్యుగం అది, క్షీరసాగరము అన్నారు. अब बाप तुमको विषय सागर से निकाल क्षीर सागर में ले जाते हैं. लक्ष्मी नारायण क्षीर सागर सतयुग में है. బాబా చెప్తున్నారు ఇప్పుడు విషయసాగరం నుండి బయటకు తీసి బాబా మనల్ని క్షీరసాగరంలో తీసుకువెళ్తున్నారు. లక్ష్మీనారాయణులు కానీ క్షీరసాగరం అనేది కానీ సత్యుగంలో ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. यहाँ तो दूध पीने के लिए भी नहीं मिलता, पाउडर मिलता है. सतयुग में कोई चीज़ की कमी नहीं रहती. ఇక్కడ పాలు తాగడానికి మంచి పాలే దొరకవు, పౌడర్ పాలు కదా. కానీ సతయుగంలో ఏ వస్తువుకి లోటు ఉండదు అని చెప్తున్నారు బాబా.
बराबर भारत पहले स्वर्ग था भी नरक है, एक दो को डसते रहते, शक्ल भी मनुष्य की परंतु चलन गंदी है, एक दो में लड़ते रहते हैं, है ही पापात्माओं की दुनिया, तो सदाचारी कहाँ से आए. భారతదేశం మొట్టమొదట్లో స్వర్గంగా ఉండేది నిజంగా. ఇప్పుడు ఇది నరకంగా అయిపోయింది. ఒకరినొకరు కాటు వేసుకుంటూ ఉంటారు. రూపం మానవ రూపం కానీ చేసే పనులు చెత్త పనులు, ఒకరితో ఒకరు కోట్లాట్లు, జగడాలు, పాపాత్మల ప్రపంచం అయిపోయింది. ఇక్కడ సదాచారీలు, మంచి ఆచరణ ఉండే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని చెప్తున్నారు బాబా. అలా అయిపోయింది ప్రపంచం. कोई ने दान पुण्य किया तो सदाचारी हो गया क्या. అయితే ఇక్కడ ఎవరైనా దాన ధర్మాలు చేసి మంచిగా అంటే పేరు వస్తే వాళ్ళు సదాచారీలు అనుకుంటారు, మంచి వ్యక్తిత్వం ఉందని. అంత మాత్రాన సదాచారి అయిపోయినట్ట. అభితో సబ్ రావణ్కి మత్ పర్ హే. దాన ధర్మాలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా మళ్ళీ రావణ మతం మీద ఉన్నారు. వికారాలు యొక్క మతం మీద నడుస్తున్నారు. వికారీ ప్రపంచం ఏది చెప్తుందో అది అలా నడుస్తున్నారు. సదాచారీలు అంటారా మరి. దేవతని కితనే పవిత్ర సుఖితే. దేవతలు ఇక్కడితో పోల్చుకుంటే దేవతలు ఎంత పవిత్రులు, వాళ్ళు ఎంత సుఖిగా ఉండేవారు. అది సదాచారి స్థితి అంటే. రామరాజ్ और రావణ రాజ్ కిస్కో కహా జాతే ఏ भी భారతవాసి नहीं जानते. రామరాజ్యం రావణ రాజ్యం అని దేన్ని అంటారు, ఎప్పుడు ఉంటాయి. ఇది కూడా భారతీయులకి తెలీదు. రాముడు రావణుడు ఒక చోటే ఉన్నాడు అలా రాసేస్తారు కదా. కానీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం, सतयुगन त्रेतायुगला रावण राज्य ఉండదు. రామ్ రాజ్య చాతే పరంతు वो कौन స్థాపన करते ये नहीं जानते. రామరాజ్యం రావాలి మనకి అంటారు, కానీ అది స్థాపించేది ఎవరు ఇది మనుషులకి తెలియదు. इस समय मनुष्य को जो पैसा दो तो उससे पाप ही करते, क्योंकि है ही पापात्माओं की दुनिया. ఈ సమయంలో మనుషులకి మీరు ఏ ధనం ఇచ్చినా పాపం చేస్తున్నారు ఆ ధనంతో. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పాపాత్మల ప్రపంచం. अब तुमको चलना है बाप की मत पर. तुम समझते हम तो बाप से वर्षा लेंगे ही. ఇప్పుడు మీరు బాబా ఇచ్చే మతం పైన నడవాలి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా నుండి వారసత్వం తీసుకొని తీరుతాము మనము. लेकिन ये अंतिम जन्म पवित्र बनो. 63 जन्म तुम विकार में गए हो. अब एक जन्म पवित्रता की मदद करो तो पवित्र रहना पड़ेगा. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా దగ్గర నుండి వారసత్వం తీసుకొని వెళ్తాం. ఏంటి ఆ వారసత్వం? స్వర్గం. బాబా రెడీగా ఉన్నారు, కానీ షరత్ ఈ లాస్ట్ బర్త్, ఈ ఆఖరి జన్మ పవిత్రంగా ఉండండి. మీరు 63 జన్మలు వికారాల్లో వెళ్ళారు మీరు ద్వాపరయుగం నుండి కూడా. ఈ ఒక్క జన్మే పవిత్రంగా ఉండే సహాయం నాకు ఇవ్వండి అంటున్నారు బాబా. ఈ సహయోగం అప్పుడు పవిత్ర ప్రపంచం తయారైపోతుంది. పవిత్రంగా ఉండాలి కదా మరి. कृष्ण घोड़ा था, फिर काम चिता पर बैठने से अब श्याम बने हैं, फिर ज्ञान चिता पर बैठने से घोड़ा स्वर्ग का मालिक बनते हैं. కృష్ణుడు తెల్లగా సుందరంగా ఉండేవాడు. సర్పం మీద ఎక్కాడు, సర్పం కాటేసింది, నల్లగా అయిపోయాడు అన్నారు. సర్పం అంటే వికారాలు. కామచిత్తి మీద కూర్చోటం వల్లనే శ్యాముడైపోయాడు. అదే అక్కడ సర్పం అని చూపించారు. 5 తలల సర్పం అంటే 5 వికారాలు. తర్వాత మళ్ళీ బాబా ద్వారా జ్ఞానం తెలుసుకొని జ్ఞానచేత మీద కూర్చోవడంతో మళ్ళీ స్వర్గానికి మాలికులుగా సుందరమైన దేవతలుగా కృష్ణుడే కాదు అందరూ తయారవుతున్నాం మనం. तुम ही देवता थे अब असुर बन गए हो. ये चक्र है पूज्य सो फिर पुजारी, पुजारी से पूज्य बनने का सन्यासी के देते आत्मा सो परमात्मा रात दिन का फर्क हो गया. ड्रामा अनुसार सबको गिरना ही है. మీరే దేవతలుగా ఉండేవారు అసురులైపోయారు ఇప్పుడు. అందుకే ఏమంటారు బాబా ఏం చెప్తున్నారు, ఈ చక్రం పూజ్యుల నుండి పూజారిగా అయిపోవడం, మళ్ళీ పూజారి నుండి పూజ్యులు కావడం, ఇలా తిరుగుతూ ఉంటుంది. హంసో పూజ్య, హంసో పూజారి అవుతూ ఉంటాం. కానీ సన్యాసులు హంసోహం అంటే మనం ఆత్మే సో పరమాత్మ అయిపోతూ ఉంటాం అని అలా చెప్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా అయిపోయింది కదా. మనుషుల నుండి దేవతలు అవడం అక్కడ,
పరమాత్మ అయిపోవడమే ఇక్కడ. రాత్రి పగలుకున్న తేడా అయిపోయింది కదా. పరమాత్మగా ఎవరు ఎప్పుడు కాలేరు. అతడు ఒక్కడు ఉంటాడు సృష్టి అంతటికి. దేవతలు 3,00,00,000 మంది, 33 కోట్ల మంది ఉన్నారు. దేవతలు వేరు, పరమాత్మ వేరు. కాబట్టి పూజారి నుండి పూజ్యులు అవుతాం, దేవతలు అవుతాం, కానీ పరమాత్మ కాదు మనం. అయితే ఇలా రకరకాలుగా చెప్పేసేయడం వలన భక్తిలోని మనుషులు దిగజారిపోయారు. ఇది డ్రామాలో ఉంది, దిగాల్సిందే అందరూ. ఇలా మనుషుల మతాన్ని ఫాలో అయ్యి అప్పుడే కదా మళ్ళీ బాబా వస్తారు పైకి తీసుకొని వెళ్ళడానికి. अब तुमको गुरुओं का गुरु पतियों का पति बेहद का बाप मिला है तो उनकी श्रीमत पर चलना है. ఇప్పుడు గురువులకి గురువు, పతులకి పతి అయినా అనంతమైన బాబా దొరికారు కాబట్టి బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి. ఇప్పుడు మనుషుల మతం ఈశ్వరుడి నీలోనే ఉన్నాడు అని, లేకపోతే నువ్వే పరమాత్మ అయిపోతావని, లేకపోతే మోక్షానికి రకరకాలు విన్నాం మనము. ఈశ్వరుడు నామరూపాలు లేవు అని ఈ రకరకాలు. కానీ అదంతా వదిలి ఇప్పుడు శ్రీమతం పైన నడవాలి అని చెప్తున్నారు బాబా. परमपिता परमात्मा को तो मानते हो ना, शिव जयंती भी मनाते, परंतु समझते नहीं कि शिव बाबा ने क्या आकर किया, कैसे किया. పరంపిత పరమాత్మను అందరూ నమ్ముతారు కదా. శివరాత్రి కూడా జరుపుకుంటారు, కానీ అర్థం తెలీదు. శివబాబా వచ్చి ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు ఈ జయంతి చేస్తున్నాము. ఏదో ఒకటి చేస్తే కదా మరి అతని ఉత్సవం మనం జరుపుకోము. అని ఏదో చేస్తూ ఉంటారు కదా. ఏం చేస్తారు, ఇది ఎవరు ఆలోచించరు కూడా. सोमनाथ का इतना बड़ा मंदिर बनाया है, जरूर भारत में ही आए. సోమనాథ మందిరం కూడా అతని గుర్తుగా ఎంతో పెద్దది తయారు చేసుకున్నారు. ఘనం అంటే వైభవంగా ఉండే మందిరం. భారతదేశంలోనే శివుడు కోసం ఇంత పూజలు, శివరాత్రి చేసుకోవటం. మరి చరిత్రలో చూస్తే బంగారు వజ్ర వైడూర్యాలతో శివ మందిరాలే కట్టారు. దేవతల మందిరాలు ఎక్కడ ఇప్పుడు దేవతల మందిరాలు కనిపిస్తున్నాయేమో, కానీ గోల్డెన్ టెంపుల్స్ అప్పటి రోజుల్లో రాజుల కాలంలో శివ మందిరాన్ని ఇలా కట్టారు. ఇంకో భక్తి తెలియదు కదా అప్పుడు, తర్వాత స్టార్ట్ అయింది దేవతల భక్తి. అంటే తప్పకుండా భారతదేశంలోనే శివుడు వచ్చి ఉంటారు, అందుకే ఇక్కడ అంత మహిమ ఉంది అన్నారు బాబా. कैसे आया, क्या किया, कुछ भी बता नहीं सकते. కానీ ఎలా వచ్చారు అతను? బిందు కదా, జ్యోతి కదా, ఎలా వచ్చారు, వచ్చి ఏం చేశారు ఏమీ కూడా తెలియదు. ये भी परंपरा से चला आता है. गंगा का मेला, कुंभ का मेला कहते परंपरा से चला आता है. ये सब उल्टा बताती है. ఇలాగా మరి ఎన్నాళ్ళ బట్టి మీరు చేసుకుంటున్నారు ఈ పండగలు? గంగా తీరాన వెళ్ళి మేళాలు, కుంభమేళాలు, స్నానాలు అంటే పరంపరగా నడుస్తుంది ఆచారము అంటారు. పరంపర అంటే ఎన్ని రోజుల నుండి? ఇది ఉల్టా కదా పరంపర అనడం. కే సతయుగ సే హీ దునియా పతిత్ థీ. పరంపర అంటే అర్థం ఏంటి? సతయుగంలో కూడా చేశారా ఈ గంగా స్నానాలు ఇవన్నీ? మీరు అప్పుడు పతితంగా ఉండేవారా సతయుగంలో? जो कुछ बताते हैं अब तो कुछ भी नहीं समझते, इसको भक्ति मार्ग कहा जाता है. ఏదైతే ఇలా చెప్పేస్తున్నారో నోటితోని దాని అర్థం తెలీదు భక్తిలో. అందుకే భక్తి మార్గము అన్నారు, దాన్ని జ్ఞాన మార్గము అనలేదు, భక్తి మార్గము అన్నారు. క్రైస్ట్ ఆయా ఫిర్ కబ్ ఆయేగా కోయి కో పతా హీ నహీ. క్రైస్ట్ వచ్చారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించారు కదా, చరిత్ర అయిపోయింది అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు క్రైస్ట్ ఎవరికి తెలియదు. మళ్ళీ వస్తారు అని చెప్తారు వాళ్ళు కూడా, కానీ ఎప్పుడు వస్తారు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మనకైతే తెలిసింది కదా డ్రామా సైకిల్, దీనిలో ఏ ధర్మం ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవుతారు అనేది. प्रदर्शनी में तुम हजारों को समझाते फिर भी कोट में कोई निकलता है. ప్రదర్శనీలో చిత్రాలపైన వేల మందికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటికీ కోటిలో కొద్ది మందే బయటకి తేలుతున్నారు. బాబా పిల్లలు అయ్యేవాళ్ళు కొద్ది మంది అవుతున్నారు. గీతలో ఆల్రెడీ చెప్పేస్తారు కదా, నేను వచ్చి నా పరిచయం నేనే చెప్తాను, నా ద్వారా నేనన్నా తెలుసుకోగలరు. మీరు ఎన్ని పూజలు చేసి ఎన్ని వెతికినా నన్ను మీరు పట్టుకోలేరు. నేను వచ్చి మీకు పరిచయం ఇస్తాను, అది కూడా నేను ఒక సాధారణ వృద్ధ మానవ శరీరంలో వస్తాను అని చెప్పారు. కానీ మూఢమతి ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపట్టలేరు. కోటలో కొద్ది మందిలో కూడా ఏ ఒక్కరో నన్ను గుర్తిస్తారు అని క్లియర్గా చెప్పారు కదా. అలా ఏంటంటే ఎంతోమందికి మనం సందేశం ఇవ్వడము అనేది చేస్తున్నా బాబా పిల్లలు అయ్యేది కోటిలో కొద్దిమంది.
अभी तुम बेहद के बाप से बेहद का वर्षा पाते हो। तुम जानते अभी दुनिया बदल रही है। तुम कहते हो कि हम సన్యాసిयों को भी పవిత్ర రేఖ దికాయింగ్ అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందుతున్నాము. ఇప్పుడు ప్రపంచం మారిపోతూ ఉంది. మీరేమంటారు? సన్యాసులకు కూడా మేము పవిత్రంగా ఉండి చూపిస్తాం, సమాజంలో ఉండి పవిత్రంగా ఉండి చూపిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు కదా మీరు. आगे चलकर वे लोग भी मानेंगे कि इन्हों को शिक्षा देने वाला परम पिता परमात्मा है. तुम सिर्फ ये सिद्ध कर बताओ कि बाप सर्वव्यापी ने गीता श्री कृष्ण ने नहीं गाई तो उनके एकदम अप्रोचट हो जाए. ये सब पिछाड़े में होगा. ముందు ముందు వెళ్తూ వాళ్ళు కూడా సన్యాసులు కూడా ఒప్పుకుంటారు వీళ్ళకి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు పరంపిత పరమాత్మ భగవంతుడు అని బాబా చెప్తున్నారు. మీరు ఇది నిరూపించి చెప్పండి. భగవంతుడు సర్వవ్యాపి కాదు ఒకటి. ఇంకొకటి గీత శ్రీకృష్ణుడు వినిపించలేదు, పరమాత్మ వినిపించారు. శ్రీకృష్ణుడు ఒక దేవత అని ఒప్పుకుంటారు. ఇప్పుడే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ గౌరవం సమాజంలో పోతుంది కదా, వాళ్ళ సీట్ గురువు పదవి. లాస్ట్లో ఇదంతా జరుగుతుంది. ఇంకా పరిస్థితులు చాలా చెడిపోతాయి కదా ప్రపంచంలోని. ఇంకా ఇంటికి వెళ్ళేదే గతి అని అప్పుడు ఒప్పుకునే స్టేజ్ వస్తుందన్నమాట. तुम बच्चे अभी समझते परम पिता परमात्मा हमारा बाप ये पहले सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर ये रचना रचते हैं. ब्रह्मा ही प्रजापिता, ब्रह्मा ही ब्राह्मण पैदा करते. ब्राह्मण वर्ण है सबसे ऊंचा. शिव बाबा के मुख वंशावली ब्राह्मण, लौकिक में वो है कुख वंशावली. बाप के श्रीमत पर चलने से तुम पावन बनने वाले हो. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, పరమాత్మ మన తండ్రి సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరుల్ని కూడా అతడే రచిస్తున్నారు. ఇక్కడికి వచ్చి బ్రహ్మలో ప్రవేశించారు కదా, ప్రజాపిత అయ్యారు ఈ బ్రహ్మ. ఈయన సంపూర్ణమయ్యాక సూక్ష్మలోకంలో ఉండే బ్రహ్మగా కలిసిపోయారు. అందులో బ్రహ్మయే బ్రాహ్మణులకు జన్మ ఇచ్చేవారు. బ్రాహ్మణ వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైన వర్ణము. అటువంటి ఆ బ్రాహ్మణులు మీరు శివ బాబా యొక్క ముఖ వంశావళి బ్రాహ్మణులు, అతడిచ్చే జ్ఞానంతో జన్మ తీసుకునే బ్రాహ్మణులు. బయట ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో కుక్క వంశవళి బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో గర్భం నుండి జన్మ తీసుకుని బ్రాహ్మణులయ్యే బ్రాహ్మణులు వారు. बाप की श्रीमत पर चलने से तुम पावन बनने वाले हो. बाबा श्रीमत పైన నడవడం వలన పావనంగా తయారవుతారు మీరు. देहधारियों को भूल जाना है, मेहनत है ना. अभी नाटक पूरा होता है, जो भी एक्टर्स है सब चले जाएंगे, बाकी तोड़े रहेंगे. దేహధారీలను మరవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి కష్టం ఉంది, శ్రమ పడాలి. మరి నాటకం పూర్తి అయిపోతుంది కదా, యాక్టర్స్ అందరు కూడా వెళ్ళిపోతాం, కొద్దిమంది మాత్రం మిగులుతారు. రామ్ గయు రావణ్ గయు, बाकी बचेंगे कौन? दोनों तरफ के थोड़े थोड़े ही बचेंगे, बाकी सब वापस चले जाएंगे. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు. ఇద్దరు వైపు నుండి కొద్ది కొద్ది మంది మిగిలేరు అని రాశారు రామాయణంలో. అలాగే ఇప్పుడు జరిగేది ఉంది అంటున్నారు బాబా. బాబా పిల్లలు కొద్దిమంది, బయట వాళ్ళు కొద్దిమంది మిగులుతారు. फिर मकान आदि बनाने वाले, सफाई करने वाले भी बचते हैं. समय चाहिए ना. బయట ప్రపంచం నుండి కొంతమంది మిగులుతారు బాబాని తెలుసుకునే వాళ్ళు కూడా, ఎందుకంటే అక్కడ భవనాలు కట్టాలి, సఫాయి అంతా క్లీన్గా ఉండే ఒక సృష్టి తయారవ్వాలి, టైం పడుతుంది. అటువంటి వారు కూడా మిగులుతారు మరి బయట వాళ్ళు. హంపి చలే జాయింగే. బాబా పిల్లలు మనం కూడా వెళ్ళిపోతాం శరీరాలు బదిలీ. తుమ్కో రాజ్యమే జన్మ మిలేగా ఓ ఫిర్ సఫాయి కర్తే. మీరు రాజ్యంలో జన్మ తీసుకుంటారు, వాళ్ళేమో అంతా సఫాయి చేసి భవనాలు కన్స్ట్రక్ట్ చేసి పెట్టడంలో వాళ్ళ పాటు ఉంటుంది అన్నారు బాబా. बाबा ने कहा है जहाँ जीत वहाँ जन्म, भारत में ही जीत होगी, बाकी वो सब खलास हो जाएंगे. ఎక్కడ మన గెలుపుకుంటుందో అక్కడ రాజ్యం చేస్తాం వచ్చి మనం. భారతదేశంలోనే మీరు విజయం పొందుతున్నారు, మిగిలిన ఖండాలన్నీ సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. राजाएं आदि जो धनवान होंगे वो बचेंगे, जिनके पास तुम जन्म लेंगे सारी सृष्टि का, फिर तुमको मालिक बनना है. ऐसा भी नहीं यहाँ का धन दौलत कोई तुमको वहाँ काम में आएगा. यहाँ की मिल्कियत
तो भरतनाट्य पहननी है, वहाँ सब कुछ नया बन जाएगा, हीरे जवाहरों की कहानियाँ भरपूर हो जाएगी। नहीं तो महल कहाँ से बनेंगे? कितनी बुद्धि चाहिए समझने की। రాజులు ధనవంతులు కొద్దిమంది మిగులుతారు, వారి దగ్గర మీరు జన్మ తీసుకుంటారు, అప్పుడు మీరు సృష్టికి మాలికులు అవుతారు, ఒక పవర్ అనేది మీ చేతికి వస్తుంది. అయితే ఆ ధనవంతుల దగ్గర జన్మ తీసుకొని ఆ ధనము మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందా అని అనుకోకండి. ఇక్కడ ఉన్న ధనం ఏది పనికి రాని పైసా, ఇదంతా చెల్లని ధనం. అన్నీ కొత్త గనులు దొరుకుతాయి అక్కడ మీకు. ఇక్కడ ధనంతో మీకు అక్కడ పని ఉండదు, ఉండవు కూడా. ఇక్కడ ఉండే నోట్లు కానీ నాణేలు కానీ ఏవి మిగలవు. బంగారం కూడా అక్కడ బంగారంతో పోల్చుకుంటే ఇక్కడ బంగారం క్వాలిటీ ఏంటి చెప్పండి? అక్కడ కొత్త వజ్ర వైడూర్యాలు బంగారు గనులు నిండిపోతాయి. మీకోసం తప్పదు, లేకపోతే మహల్ ఎలా తయారవుతాయి? బంగారు మహల్ గనులు నిండిపోవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి బుద్ధి ఎంత కావాలి అని చెప్తున్నారు బాబా. तुम बच्चे अभी डबल अहिंसक बनती हो, तुम जानते कि हम कोई हिंसा कर नहीं सकते, यहाँ तो डबल हिंसा है, सत्य में हिंसा होती ही नहीं, उनको ही स्वर्ग कहा जाता है. పిల్లలు ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా తయారవుతున్నారు. ఎటువంటి హింస చేయడానికి వీల్లేదు. ప్రపంచంలో బయట అయితే డబల్ హింస ఉంది. కామం యొక్క హింస, క్రోధంలో వచ్చి పోట్లాడుకునే హింస. సత్యుగంలో ఈ రెండు హింసలు కూడా ఉండవు. అందుకు దానినే స్వర్గము అని చెప్తాం మనం సత్యుగాన్ని. बाप कहते हैं तुम समझते हो ना ये ज्ञान शाहूकारों के लिए मुश्किल है. बाबा है गरीब निवास, जो बाबा तो दाता, ये मकान आदि भी सब तुम्हारे लिए ही है. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం ధనవంతులకి కష్టం అవుతుంది. బాబా పేదల పెన్నిది కదా, బాబా దాత భవనాలన్నీ మీకోసమే కట్టిస్తున్నారు. పేదవాళ్ళు భావనతో వింటారు, ధనవంతులు కష్టం ఇవన్నీ చేయడం అనే ఫీలింగ్ ఉంటుంది వారికి. విశ్వ కా మాలిక్ తుమ్కో హీ బనాతా తో ఫిర్ మై నయే మకాన్ మే క్యూ బైఠూ. విశ్వానికి మాలికులుగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను కదా సతీగంలో రాజాగా. అందుకే ఇక్కడ హెడ్ క్వార్టర్లో మళ్ళీ సరిపోవట్లేదని కొత్త కొత్త భవనాలు కట్టిస్తే, కొత్త కొత్త బిల్డింగ్ బాబాకి చెప్పేవాళ్ళు. బాబా ఒక కుటీరంలో ఉండేవారు కదా. ఇప్పుడైతే వెదర్లతో కుటీరం తయారు చేస్తారు, బాబా హట్ అని. బాబా ఉన్నప్పుడు అది కూడా ఉండేది కాదు. చెప్తారు కదా, ఇవి ఇవి ఉంటాయి కదా, తాటి ఆకులు అలాంటి పాక అంటారు కదా, ఇక్కడ పొరి పాక ఉంటుంది. అలాంటి పాక అలాంటి హట్లో ఉండేవారు బాబా. పిల్లలు అనేవారు, బాబా కొత్త బిల్డింగ్ తయారైంది కదా, అందులో మీరు షిఫ్ట్ అయిపోయింది, కొత్త రూమ్ మీరు తీసుకోండి. నేనెందుకు కొత్త ఇంటిల్లో కూర్చుంటాను, మీరే కదా మాలికులు అవుతారు సతీగంలో, మీకే అది నేను సౌకర్యం ఇస్తాను అంటున్నారు బాబా. ये बाबा के हम तो नहीं बैठेंगे. बाबा कहते मैं नहीं बैठता तो तुम कैसे बैठेंगे. शिव बाबा कहते हैं मैं अभोक्ता असोचता हूँ. अभोक्ता असोचता का अर्थ क्या है ये भी तुम जानती हो. శివబాబా నేను కూర్చోను భవనాలలోని. శివబాబా అంటారు, ఆయన వస్తారు, మురళి చెప్పి వెళ్ళిపోతారు. బ్రహ్మబాబాకి కూడా ఏం చెప్తున్నారు శివబాబా, నేను ఆ కొత్త భవనాల్లో కూర్చోనంటే నువ్వెలా కూర్చుంటావు. శివబాబా బ్రహ్మబాబాది ఒక అంటే ఎలా ఉండేది అంటే భర్త భార్య సంబంధంలో అలా ఉండేది అనమాట. సర్వ సంబంధాలు కదా భగవంతుడు మనకి. కానీ ప్రాక్టికల్గా బాబా లైఫ్ అలా శివ్ బాబా అండర్లో నడిచింది బ్రహ్మబాబాది. నేను కూర్చోనప్పుడు ఈ కొత్త భవనాలలో నువ్వెలా కూర్చుంటావు అని అనిపించేది బ్రహ్మబాబాకు శివ్ బాబా నుండి. శివ్ బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను అభోక్త, ఇలాంటివి అనుభవించాలి చేయాలని నాకు ఉండదు. అస్వచ్ఛత, దేనికోసం ఆలోచించేది కూడా నాకు ఉండదు. అభోక్త, తినను నేను. అస్వచ్ఛత, దీని అర్థం ఏంటనేది ఇది కూడా మీరే తెలుసుకున్నారు ఇప్పుడు. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अब नाटक पूरा हो रहा है, वापस घर चलना है, इसलिए पावन जरूर बनना है. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి మనము.
అందుకే దానికోసం తప్పకుండా పావనంగా తయారవ్వాలి. కోయి भी देहदारी को याद नहीं करना है. ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు. దేహదారిని ఎక్కువ జ్ఞాపకం చేసిన ఎవరినేనంటే పావనంగా పతిత స్థితి అవుతుంది. పావనంగా అవ్వాలి. ఒకటి ఈ జన్మ పవిత్రంగా ఉండాలి, ఇంకొకటి అనేక జన్మలది పాపాలకు లేనివ్వాలి. దానికోసం ఒక బాబా స్మృతి ఉండాలి, దేహదారుని జ్ఞాపకం చేయొద్దు. సెకండ్ పాయింట్, बाप से बल लेकर इस अंतिम जन्म में स्त्री पुरुष साथ रहते भी पवित्र बनकर दिखाना है. బాబా నుండి బలం తీసుకుంటూ ఈ ఆఖరి జన్మలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా తయారై చూపించాలి. బేహద్ కా బాప్ మిలాయే తో ఉస్కి శ్రీమత్ పర్ జరూర్ చల్నా హై. అనంతమైన బాబా మీకు ఇప్పుడు లభించేది కాబట్టి బాబా ఇచ్చే శ్రీమత మీద తప్పకుండా నడవాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్, अपनी देवताई संस्कारों को इमर्ज कर दिव्यता का अनुभव करने वाले व्यर्थ से इनोसेंट अविद्या स्वरूप भव. తమ దేవతా సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటూ, స్వయంలో దైవీ సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటూ దివ్యత యొక్క అనుభవం చేసుకునేటటువంటి వ్యర్థం నుండి ఇన్నోసెంట్గా అవిద్యా స్వరూపంగా కండి. వ్యర్థం అంటే ఏంటో తెలియదని ఇన్నోసెంట్గా అవిద్యా స్వరూపంగా కండి. जब आप बच्चे अपने सती की राज्य में थे तो व्यर्थ व माया से इनोसेंट थे, इसलिए देवताओं को सेंट व महान आत्मा कहते हैं. పిల్లలు మీరు ఎప్పుడైతే సతీకి రాజ్యంలో ఉండేవారో వ్యర్థం మరియు మాయ నుండి ఇన్నోసెంట్గా ఉండేవారు, అదేంటో తెలియదు అన్నట్టు. అందుకే దేవతల్ని సెయింట్ అంటారు, మహాత్మ అంటారు. तो अपने वही సంస్కార్ ఇమర్జ్ కర్ వ్యర్థ కే అవిద్య స్వరూప్ బనో. మీరే కదా అలాంటి దేవతలుగా ఉండేవారు కాబట్టి మీ యొక్క అదే సంస్కారాలు ఇప్పుడు ఇమర్జ్ చేసుకుని వ్యర్థం అంటే ఏంటో తెలియదనే అవిద్య స్వరూపంగా తయారవ్వండి. సమయ, శ్వాస, బోల్, కర్మ సబ్ మీ వ్యర్థకి అవిద్య అర్థాత్ ఇన్నోసెంట్. సమయము, శ్వాస, మాటలు, కర్మ అన్నింటిలోని కూడా వ్యర్థం అంటే ఏంటో తెలియదని ఇన్నోసెంట్ అవిద్య స్వరూపం కండి. जब व्यर्थ की अविद्या होगी तब दिव्यता स्वतः और सहज अनुभव होगी. వ్యర్థం ఏంటో తెలియదనే స్థితి మీలో తయారైపోతే దీనిలో సమయంలో, శ్వాసలో, మాటల్లో, కర్మల్లో అప్పుడు దివ్యత అనేది స్వతహాగా మీకు సహజంగా జీవితంలో అనుభవం అవుతుంది. దివ్యత అంటే డివినిటీ. इसलिए ये नहीं सोचो कि पुरुषार्थ तो कर रहे हैं लेकिन पुरुष बन इस रथ द्वारा कार्य कराओ. అందుకని ఇలా అనుకోకండి, పురుషార్థం చేస్తున్నాను కదా, ఏదో నడుస్తున్నాను కదా, వింటున్నాను కదా కాదు. కానీ పురుషార్థం అంటే అర్థం ఏంటి? మీరు పురుషుడయి అంటే మాలికుడయి ఈ రథము ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా కార్యం చేయించండి. అది పురుష ప్లస్ అర్థ, పురుషార్థము. एक बार की गलती दोबारा रिपीट ना हो. ఇంకా పురుషార్థం అంటే ఏంటి? ఒకసారి చేసిన పొరపాటు ఇంకోసారి రిపీట్ కాకూడదు. स्लोगन, रूहानी गुलाब वो है जो कांटों के बीच में रहते भी न्यारी और प्यारे रहते. ఎవరైతే ముళ్ళ మధ్యలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియమంగా ఉంటారో వారే ఆత్మిక గులాబీలు. ఎవరైతే ముళ్ళ మధ్యలో ఉంటూ కూడా అతీతంగా ప్రియంగా ఉంటారో వాళ్ళే ఆత్మిక గులాబీలు. మాతేశ్వరిజీకి అన్మోల్ మహావాక్య, మా అమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు. कई मनुष्य प्रश्न पूछते कि क्या सबूत है कि हम आत्मा हैं. अब इस पर समझाए जाते हैं. जब हम कहते हैं हम आत्मा उस परमात्मा की संतान है, अब ये अपने आप से पूछने की बात, हम जो सारा दिन मैं कहता रहता हूँ वो कौन सी पावर है, और फिर जिसको हम याद करते वो हमारा कौन है. కొంతమంది మానవుల ప్రశ్న, ఆత్మ నేను అనే దానికి ప్రూఫ్ ఏంటి? దానికి మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అహం ఆత్మ పరమాత్మ సంతానం అనుకుంటారు కదా, నేను ఆత్మ పరమాత్మ సంతానం అని. ఇప్పుడు ఇది మీలో మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయము ఏంటంటే, రోజు మొత్తంలో ఎన్నోసార్లు నేను అని ఉపయోగిస్తారు కదా, ఈ నేను అంటున్న పవర్ ఏంటి? ఈ శరీరంలో ఏంటుంది? మరియు ఎవరినైతే జ్ఞాపకం చేస్తున్నామో పైకి చూసి అతడు మనకి ఏమవుతారు?
जब कोई को याद किया जाता है तो जरूर हम आत्माओं को उन्हों द्वारा कुछ चाहिए. हर समय उनकी याद रहने से ही हमको उस द्वारा ప్రాప్తి होगी. ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నామంటే తప్పకుండా వాళ్ళ ద్వారా ఏదో ప్రాప్తి కావాల్సి ఉండే జ్ఞాపకం చేస్తున్నాం కదా. అయితే అతని స్మృతి నిరంతరంగా ఉంటేనే प्राप्ति అనేది దొరుకుతుంది. देखो मनुष्य जो कुछ करता है जरूर मन में कोई ना कोई शुभ इच्छा अवश्य रहती है. कोई को सुख की, कोई को शांति की इच्छा है तो जरूर जब इच्छा उत्पन्न होती है तो अवश्य कोई लेने वाला है, और जिस द्वारा वो इच्छा पूर्ण होती वो अवश्य कोई देने वाला है. तभी तो उनको याद किया जाता है. ఏ కార్యం చేసిన మనసులో మనుషులకి ఒక శుభ కోరిక అనేది ఉంటుంది. ఈ పని చేస్తే సుఖం దొరకాలి, నాకు ఈ పని చేస్తే శాంతి దొరకాలి, పుణ్యం దొరకాలి కదా. అంటే తప్పకుండా తీసుకునేవారు ఒకవైపు ఉన్నారు, ఇచ్చేవారు ఎవరైతే మన ఆ కోరిక పూర్తి చేసేవాడు అనుకుంటున్నామో తప్పకుండా అతడు ఇచ్చేవాడు. అందుకే అతన్ని జ్ఞాపకం చేస్తున్నాం పరమాత్మను మనం. अब इस राज को पूर्ण रीति से समझना है वो कौन है. ఆ ఇచ్చేవాడు పరమాత్మ ఎవరు, ఈ రహస్యం పూర్తిగా తెలుసుకోవాలి. ये बोलने वाली शक्ति मैं स्वयं आत्मा हूँ जिसका आकार ज्योति बिंदु मिसल है. जब मनुष्य स्थूल शरीर छोड़ता है तो वो निकल जाती है. కాబట్టి ఇవన్నీ మాట్లాడే శక్తి నేను స్వయం ఆత్మ ఉన్నాను, ఒక జ్యోతి బిందు స్వరూపము. అందుకే మనుషులు స్థూల శరీరం వదిలినప్పుడు చూడండి డెడ్ అయిపోతుంది, అంటే ఆ జ్యోతి వెళ్ళిపోతుంది ఆత్మ. भले आंखों से नहीं दिखाई पड़ती. अब ऐसे सिद्ध है कि उसका स्थूल आकार नहीं है, परंतु मनुष्य महसूस अवश्य करते कि आत्मा निकल गई. भले కంటితో అయితే కనిపించదు ఆత్మ, కానీ శరీరం ఎప్పుడైతే డెడ్ అయిపోయిందో అప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే మనము ఈ స్థూలమైన శరీరము ఆకారము కాదు, కానీ తప్పకుండా ఇది ఫీల్ అవుతాం మనం, ఆత్మ అనేది వెళ్ళిపోయింది ఆ బాడీలో నుండి అని ఆ టైంలో. तो हम उसको आत्मा ही कहेंगे, जो आत्मा ज्योति स्वरूप है. तो अवश्य उस आत्मा को पैदा करने वाला परमात्मा भी उसके ही रूप मुआफिक होगा. जो जैसा होगा उनकी पैदाइश भी वैसी होगी. అంటే వెళ్ళిపోయింది ఆత్మ శరీరం నుండి, అది ఒక జ్యోతి స్వరూపం, అదొక శక్తి, దానికి ఆత్మ అని పేరు పెట్టుకుంటున్నాం మనము. తప్పకుండా ఆత్మకు పుట్టించేవారు, ఆత్మకు తండ్రి పరమాత్మ కూడా అదే జ్యోతి రూపంగానే ఉంటారు కదా. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటే వారి పిల్లలు అలాగే పుడతారు కదా. ఏ జీవరాశి సంతానం ఆ జీవరాశిలో ఉంటుంది. మనం ఆత్మ జ్యోతి స్వరూపం ఉన్నామంటే మన తండ్రి కూడా జ్యోతి స్వరూపుడే ఉండి ఉంటారు. फिर हम आत्माएं उस परमात्मा को क्यों कहते कि वो हम सर्व आत्माओं से परम है, क्योंकि उनके ऊपर कोई भी माया का लेप छेप नहीं है. అయితే మనమందరూ ఆత్మజ్యోతి, అతడు కూడా ఒక జ్యోతి అయినా పరమాత్మ అన్నాం. మన ఆత్మ అనకుండా పరం ప్లస్ ఆత్మ అని ఎందుకు చెప్పాము, ఎందుకంటే అతని పైన మాయా లేపక్షేపాలు ఏవి పడవు, అంటావు, మాయా ప్రభావం అంటదు అతనికి. बाकी हम आत्माओं के ऊपर माया का लेप छेप अवश्य लगता है, क्योंकि हम जनन मरण के चक्र में आती हैं. ఆత్మ మనం పరమాత్మ కాదు. మన ఆత్మ మీద మాయ యొక్క లేపక్షేపాలు తప్పకుండా పడుతున్నాయి, మాయ ప్రభావం. ఎందుకంటే పునర్జన్మల చక్రంలోకి వస్తున్నాము కదా మనం. అబ్ ఏ హే ఆత్మ और పరమాత్మ में फर्क. ఇది ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న డిఫరెన్స్ అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా అడుగుతున్నది పవిత్రత యొక్క సహయోగం అడుగుతున్నారు. బాబాకు కావలసిన సహాయం మీ నుండి ఇదే, ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. కేవలం దాన పుణ్యాలు చేస్తే పవిత్రులు అనరు, వికారాలని కూడా వదిలి దూరం కావాలి మనము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.